ఓం శాంతి 27/6/2024 మధురమైన పిల్లలు, మీరు శరీరం నుండి వేరై తండ్రి వద్దకు వెళ్ళాలి. మీరు శరీరాన్ని మీతో పాటు తీసుకువెళ్లరు. అందుకే శరీరాన్ని మరచి ఆత్మనే చూడండి. ప్రశ్న: పిల్లలైన మీరు మీ ఆయువును యోగబలంతో పెంచుకునే పురుషార్థాన్ని ఎందుకు చేస్తారు? జవాబు: ఎందుకంటే మేం బాబా ద్వారా ఈ జన్మలో అన్నీ తెలుసుకోవాలి, బాబా ద్వారా అన్నీ వినాలి అని మీ మనసు కోరుకుంటుంది. అందుకే మీరు యోగబలంతో మీ ఆయువును పెంచుకునే పురుషార్థం చేస్తారు. ఇప్పుడే మీకు బాబా నుండి ప్రేమ లభిస్తుంది. ఇటువంటి ప్రేమ మళ్లీ పూర్తి కల్పంలో ఇంకెప్పుడూ లభించదు. ఇకపోతే ఎవరైతే శరీరాన్ని వదిలి వెళ్లిపోయారో వారి విషయంలో డ్రామా అని అనడం జరుగుతుంది. వారికి అంతే పాత్ర ఉంది. ఓం శాంతి. పిల్లలు జన్మ జన్మాంతరాలు ఇతర సత్సంగాల్లోకి వెళ్లారు మరియు ఇక్కడికి కూడా వచ్చారు. వాస్తవానికి దీన్ని కూడా సత్సంగం అని అంటారు. సత్య సాంగత్యం తీరాన్ని చేరుస్తుంది. మేము మొదట భక్తి మార్గపు సత్సంగాల్లోకి వెళ్లేవారము మరియు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము అని పిల్లల మనసులో అనిపిస్తుంది. రాత్రికి పగలకు ఉన్నంత తేడా అనుభవం అవుతుంది. ఇక్కడ మొట్టమొదటైతే తండ్రి ప్రేమ లభిస్తుంది, మళ్లీ తండ్రికి పిల్లల ప్రేమ లభిస్తుంది. ఇప్పుడు ఈ జన్మలో మీ పరివర్తన జరుగుతుంది. మేము ఆత్మ, అంతేకాని శరీరం కాదు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది నా ఆత్మ అని శరీరం అనదు, ఇది నా శరీరం అని ఆత్మ అనగలుగుతుంది. జన్మ జన్మాంతరాలైతే ఆ సాధువులు, సన్యాసులు, మహాత్ములు మొదలైన వారి వద్దకు వెళ్తూ వచ్చామని ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ రోజుల్లోనైతే సాయిబాబా, మెహర్ బాబా అని ఫ్యాషన్ ఏర్పడింది. వారంతా కూడా దైహికమైన వారే. దైహికమైన ప్రేమలో సుఖమనేది ఉండనే ఉండదు. ఇప్పుడు పిల్లలను మీది ఆత్మిక ప్రేమ. రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. ఇక్కడ మీకు వివేకం లభిస్తుంది. అక్కడైతే పూర్తిగా వివేకహీనులుగా ఉండేవారు. బాబా వచ్చి మనల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వారు అందరి తండ్రి. పురుషులు, స్త్రీలు అందరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. ఓ పిల్లలు అని బాబా పిలుస్తారు కూడా. పిల్లలు కూడా బదులిస్తారు. ఇది తండ్రి మరియు పిల్లల మేళా. తండ్రి మరియు పిల్లల యొక్క, పరమాత్మ మరియు ఆత్మల యొక్క ఈ మేళా మిలనం ఒకేసారి జరుగుతుందని పిల్లలకు తెలుసు. పిల్లలు బాబా బాబా అని అంటూ ఉంటారు. బాబా అన్న పదం చాలా మధురమైనది. బాబా, తండ్రి అని అనడంతోనే వారసత్వం గుర్తుకొస్తుంది. మీరు చిన్నవారైతే కారు. తండ్రిని పిల్లలు త్వరగా తెలుసుకుంటారు. బాబా నుండి ఏం వారసత్వం లభిస్తుంది అన్నది ఒక చిన్న పిల్లవాడు అర్థం చేసుకోలేడు. మనం బాబా వద్దకు వచ్చామని ఇక్కడ మీకు తెలుసు. ఓ పిల్లలు అని తండ్రి అంటారు. అందులో పిల్లలందరూ వచ్చేస్తారు. ఆత్మలందరూ పాత్ర అభినయించడానికి ఇంటి నుండి ఇక్కడికి వస్తారు. ఎవరు ఎప్పుడు పాత్ర అభినయించడానికి వస్తారు అనేది కూడా బుద్ధిలో ఉంది. అందరి సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. అక్కడి నుండి వస్తారు. మళ్లీ చివర్లో అందరూ తమ తమ సెక్షన్లలోకి వెళ్లిపోతారు. ఇదంతా డ్రామాలో రచింపబడి ఉంది. తండ్రి ఎవరిని పంపించరు. ఆటోమేటిక్గా ఈ డ్రామా అంతా తయారై ఉంది. ప్రతి ఒక్కరూ తమ తమ ధర్మాలలోకి వస్తూ ఉంటారు. బుద్ధుని ధర్మం స్థాపించబడనంత వరకు ఆ ధర్మం వారు ఎవ్వరూ రారు. మొట్టమొదట సూర్యవంశులు, చంద్రవంశులే వస్తారు. ఎవరైతే తండ్రి ద్వారా బాగా చదువుకుంటారో వారే నంబర్ వారుగా సూర్యవంశంలో, చంద్రవంశంలో శరీరం తీసుకుంటారు.
అక్కడ వికారాల విషయమే ఉండదు. యోగబలం ద్వారా ఆత్మ వచ్చి గర్భంలోకి ప్రవేశిస్తుంది. తద్వారా నా ఆత్మ ఈ శరీరంలోకి వెళ్లి ప్రవేశిస్తుంది అని అర్థం చేసుకుంటారు. నా ఆత్మ వెళ్లి యోగబలం ద్వారా ఈ శరీరాన్ని తీసుకుంటుంది. నా ఆత్మ ఇప్పుడు పునర్జన్మ తీసుకుంటుంది అని వృద్ధులు భావిస్తారు. నా వద్దకు కొడుకు వచ్చాడు అని ఆ బిడ్డ యొక్క తండ్రి కూడా భావిస్తారు. కొడుకు ఆత్మ వస్తుంది అని సాక్షాత్కారం అవుతుంది. అలాగే నేను వెళ్లి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాను అని ఆ ఆత్మ కూడా అర్థం చేసుకుంటుంది. ఈ ఆలోచనలు కూడా ఉత్పన్నమవుతాయి కదా. తప్పకుండా అక్కడి నియమం ఉంటుంది. కొడుకు ఏ వయసులో పుడతాడు అన్నది కూడా అంతా రెగ్యులర్గా నడుస్తుంది కదా. అది మున్ముందు అనుభవం అవుతుంది. అంతా తెలుస్తుంది. అక్కడేమీ ఇక్కడ్లా 15-20 సంవత్సరాల వయసులో పిల్లలు పుట్టరు. అలా జరగదు. అక్కడ ఆయువు 150 సంవత్సరాలుంటుంది. ఎప్పుడైతే సగం కన్నా కొద్దిగా తక్కువ ఆయువు ఉంటుందో అప్పుడు ఆ సమయంలో కొడుకు పుడతాడు. ఎందుకంటే అక్కడ ఆయువు ఎక్కువగా ఉంటుంది. ఒకే కొడుకు పుట్టడం జరుగుతుంది. ఆ తర్వాత కూతురు కూడా పుడుతుంది. నియమానుసారంగా జరుగుతుంది. మొదట కొడుకు ఆత్మ, ఆ తర్వాత కూతురు ఆత్మ వస్తుంది. మొదట కొడుకే పుట్టాలి అని వివేకం చెప్తుంది. మొదట పురుషుడు, ఆ తర్వాత స్త్రీ 8-10 సంవత్సరాల తేడాతో పుడతారు. మున్ముందు పిల్లలైన మీకు అన్నీ సాక్షాత్కారం అవ్వనున్నాయి. అక్కడి ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి అని చెప్తూ ఆ కొత్త ప్రపంచ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రే కొత్త ప్రపంచ స్థాపన చేస్తారు. ఆచార వ్యవహారాలను కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటారు. మున్ముందు ఎన్నో వినిపిస్తారు. అప్పుడు సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. పిల్లలు ఎలా జన్మిస్తారు అన్నది కొత్త విషయమేమీ కాదు. ఎక్కడికైతే కల్పకల్పము తప్పకుండా వెళ్లాల్సి ఉంటుందో అటువంటి స్థానానికి మీరు వెళ్తారు. వైకుంఠమైతే ఇప్పుడు సమీపంగా వచ్చేసింది. ఇప్పుడైతే పూర్తిగా సమీపంగా వచ్చి చేరుకుంది. ఎంతెంతగా మీరు జ్ఞానయోగాలలో దృఢంగా అవుతూ ఉంటారో అంతగా ప్రతి విషయమూ మీకు దగ్గరగా కనిపిస్తుంది. అనేకసార్లు మీరు పాత్ర అభినయించారు. ఇప్పుడు మీకు వివేకం లభిస్తుంది. దీన్నే మీరు మీతో పాటు తీసుకువెళ్తారు. అక్కడి ఆచార వ్యవహారాలు ఏముంటాయో అవన్నీ తెలుసుకుంటారు. ప్రారంభంలో మీకు అన్ని సాక్షాత్కారాలు జరిగాయి. ఆ సమయంలో మీరు కేవలం అల్ఫ్, అల్లా మరియు బే రాజ్యాధికారం గురించి చదువుకునేవారు. మళ్లీ చివర్లో తప్పకుండా మీకు సాక్షాత్కారాలు జరగాలి. వాటి గురించి తండ్రి కూర్చుని వినిపిస్తారు. వాటన్నింటినీ చూసే కోరిక మీకిక్కడే కలుగుతుంది. శరీరం వదలకూడదు, అన్నింటినీ చూసి వెళ్ళాలి అని భావిస్తారు. ఇందులో ఆయువును పెంచుకునేందుకు కావాల్సింది యోగబలం. ఆయువు ఉంటే బాబా నుండి అంతా వినగలుగుతారు, అంతా చూడగలుగుతారు. ఎవరైతే ముందే వెళ్లిపోయారో వారి గురించి చింతన చేయకూడదు. అది డ్రామా పాత్ర. తండ్రి నుండి ఎక్కువ ప్రేమ తీసుకోవడం అనేది వారి భాగ్యంలో లేదు. ఎందుకంటే ఎంతెంతగా మీరు సేవాదారులుగా అవుతారో అంతంతగా తండ్రికి చాలా చాలా ప్రియంగా అనిపిస్తారు. ఎంతగా సేవ చేస్తారో, ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా ఆ స్మృతి స్థిరమవుతూ ఉంటుంది. మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానంగా అవుతారు. తండ్రి అంటారు, ఆత్మలైన మీరు నా వద్ద ఉండేవారు కదా. భక్తి మార్గంలో ముక్తి కోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. జీవన్ముక్తి గురించైతే తెలియనే తెలీదు. ఇది చాలా ప్రియమైన జ్ఞానం. ఇందులో ఎంతో ప్రేమ ఉంటుంది. తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురు కూడా. వారు సత్యాతి సత్యమైన ఉన్నతోన్నతుడైన తండ్రి. వారు మనల్ని 21 జన్మల కోసం సుఖధామంలోకి తీసుకువెళ్తారు. ఆత్మే దుఃఖితమవుతుంది. సుఖ దుఃఖాలను ఆత్మే అనుభవం చేస్తుంది.
పుణ్యాత్మ పాపాత్మ అని కూడా అంటూ ఉంటారు. ఇప్పుడు మనల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు అనంతంలోకి వెళ్ళాలి. అందరూ సుఖవంతులుగా అవుతారు. మొత్తం ప్రపంచమంతా సుఖవంతంగా అవుతుంది. డ్రామాలో ఆ పాత్ర ఉంది, దాన్ని కూడా మీరు అర్థం చేసుకున్నారు. మీరు ఎంత సంతోషంలో ఉంటారు. బాబా మనల్ని స్వర్గంలోకి తీసుకువెళ్లేందుకు వచ్చారు. వారు ఆత్మలైన మనందర్నీ స్వర్గంలోకి తీసుకువెళ్తారు. తండ్రి ఓదార్పునిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి దూరం చేయడానికి వచ్చాను. మరి ఇటువంటి తండ్రి పట్ల ఎంతటి ప్రేమ ఉండాలి. అన్ని సంబంధాలు మీకు దుఃఖాన్నిచ్చాయి. ఇక్కడున్నదే దుఃఖాన్నిచ్చే సంతానం. మీరు దుఃఖితులుగా అవుతూ దుఃఖపు విషయాల్నే వింటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. అనేకసార్లు అర్థం చేయించారు మరియు చక్రవర్తి రాజులుగా తయారు చేశారు. కావున ఏ తండ్రి అయితే మనల్ని ఈ విధంగా స్వర్గాధిపతులుగా తయారు చేస్తారో వారిపై ఎంతటి ప్రేమ ఉండాలి. ఒక్క తండ్రినే మీరు స్మృతి చేస్తారు. ఒక్క తండ్రితో తప్ప ఇంకెవ్వరితోనూ సంబంధం లేదు. ఆత్మకే అర్థం చేయించడం జరుగుతుంది. మనం ఉన్నతోన్నతుడైన తండ్రి యొక్క పిల్లలము. ఏ విధంగా ఇప్పుడు మనకు దారి లభించిందో అలానే ఇతరులకు కూడా సుఖం యొక్క దారిని తెలియచేయాలి. మీకు కేవలం అర్ధకల్పం కోసమే కాదు, 30 కల్పం కోసం సుఖం లభిస్తుంది. మీపైన కూడా ఎంతోమంది బలిహారం అవుతారు. ఎందుకంటే మీరు బాబా సందేశాన్ని తెలియజేసి అన్ని దుఃఖాలను దూరం చేస్తారు. వీరికి బ్రహ్మకు కూడా ఈ జ్ఞానం ఉన్నతోన్నతుడైన తండ్రి నుండి లభిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు. వీరు మళ్ళీ మనకు సందేశాన్ని ఇస్తారు, మనం మళ్ళీ ఇతరులకిస్తాము. తండ్రి పరిచయాన్ని ఇస్తూ పిల్లలందరినీ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలుపుతూ ఉంటారు. భక్తిని అజ్ఞానం అంటారు. జ్ఞానం మరియు భక్తి వేరువేరు. జ్ఞానసాగరుడైన తండ్రి ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానాన్ని నేర్పిస్తున్నారు. బాబా ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి మనల్ని మేల్కొల్పుతారని మీ మనసులోకి వస్తుంది. మన జ్యోతి ఏదైతే ఉందో అందులో ఇంకా కొద్ది నూనె మాత్రమే మిగిలి ఉంది. కావున ఇప్పుడు మళ్లీ జ్ఞానమనే నూనె వేసి దీపాన్ని వెలిగిస్తారు. ఎప్పుడైతే తండ్రిని స్మృతి చేస్తారో అప్పుడు ఆత్మారూపీ దీపం ప్రజ్వలితమవుతుంది. ఆత్మలో ఏ తుప్పు అయితే పట్టి ఉందో అది తండ్రి స్మృతి ద్వారానే తొలగుతుంది. ఇందులోనే మాయ యుద్ధం జరుగుతూ ఉంటుంది. మాయ గడియ గడియ మరిపింపజేస్తుంది మరియు తుప్పు తొలగిపోయేందుకు బదులుగా ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎంతైతే తగ్గిందో అంతకన్నా ఎక్కువ పెరిగిపోతుంది. తండ్రి అంటారు, పిల్లలు నన్ను స్మృతి చేసినట్లయితే తుప్పు తొలగిపోతుంది. ఇందులో శ్రమ ఉంది. శరీరాల పట్ల ఆకర్షణ ఉండకూడదు. దేహీ అభిమానులుగా అవ్వండి. మనం ఒక ఆత్మ. బాబా వద్దకు శరీర సహితంగానైతే వెళ్లలేరు. శరీరం నుండి వేరుగా అయ్యే వెళ్ళాలి. ఆత్మను చూడడం ద్వారా తుప్పు తొలగుతుంది. శరీరాన్ని చూడడం ద్వారా తుప్పు పెరుగుతుంది. ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. ఇదిలా కొనసాగుతూ ఉంటుంది. ఒక్కోసారి పైకి, ఒక్కోసారి కిందకి. ఇది చాలా నాజూకైన మార్గం. ఇలా జరుగుతూ జరుగుతూ చివర్లో కర్మాతీత అవస్థను పొందుతారు. ముఖ్యంగా ప్రతి విషయంలోనూ కళ్లే మోసగిస్తాయి. అందుకే శరీరాన్ని చూడకండి. మన బుద్ధి శాంతిధామానికి, సుఖధామానికి వేలాడుతూ ఉంది. అంతేకాక దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి. భోజనం కూడా శుద్ధమైందే తినాలి. దేవతల్ది పవిత్రమైన భోజనం. వైష్ణవులు అన్న పదం విష్ణు నుండి వెలువడింది. దేవతలెప్పుడూ అశుద్ధమైన వస్తువులు తినరు. విష్ణు మందిరం ఉంది. వారిని నరనారాయణ్ అని కూడా అంటారు.
వాస్తవానికి లక్ష్మీనారాయణలైతే సాకారులే. వారికి 4 భుజాలు ఉండకూడదు. కాని భక్తి మార్గంలో వారికి కూడా 4 భుజాలు చూపించారు. దీనిని అనంతమైన అజ్ఞానం అంటారు. 4 భుజాలు కల మనుషులెవ్వరూ ఉండలేరు అని అర్థం చేసుకోరు. సత్యుగంలో 2 భుజాలు కలవారుంటారు. బ్రహ్మకు కూడా 2 భుజాలే ఉన్నాయి. బ్రహ్మ పుత్రిక సరస్వతి, వారివి కూడా కలిపి 4 భుజాలు చూపించారు. సరస్వతి ఏమీ బ్రహ్మకు పత్ని కాదు. ఆమె ప్రజాపిత బ్రహ్మకు పుత్రిక. ఎంతమంది పిల్లలు దత్తతవుతూ ఉంటారో అంతగా వారి భుజాలు పెరుగుతూ ఉంటాయి. బ్రహ్మకే 108 భుజాలున్నాయి అంటారు. విష్ణువుకు లేక శంకరునికి అలా అనరు. బ్రహ్మకు భుజాలు ఎన్నో ఉన్నాయి. భక్తి మార్గంలోనైతే ఏమీ వివేకం లేదు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా వచ్చి మమ్మల్ని వివేకవంతులుగా తయారు చేశారని మీరంటారు. మేము శివుని భక్తులము అని మనుషులంటారు. అచ్చా, మీరు శివుణ్ణి ఏమని భావిస్తున్నారు? శివబాబా ఆత్మలందరికీ తండ్రి అని, అందుకే వారిని పూజిస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి అంటారు. ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అని మీరు పిలిచారు కూడా. పతిత పావన సీతారాం అని అందరూ పిలుస్తూనే ఉంటారు. ఇతను కూడా అలా పాడుతూ ఉండేవారు. స్వయంగా తండ్రే వచ్చి నాలోకి ప్రవేశిస్తారు అని బాబాకింతకు ముందు తెలీదు. ఇది ఎంత అద్భుతం! ఎప్పుడూ సంకల్పంలో కూడా లేదు. మొదట్లో ఇదేం జరుగుతుంది అని ఆశ్చర్యపోయేవారు. నేను ఎవరినైనా చూసినప్పుడు అలా కూర్చునుండగానే వారికి ఆకర్షణ కలిగేది. ఏం జరిగేది? శివబాబా ఆకర్షించేవారు. ఎవరైనా ఎదురుగా కూర్చుంటే వెంటనే ధ్యానంలోకి వెళ్లిపోయేవారు. ఏమిటిది అని ఆశ్చర్యపోయేవారు. ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు ఏకాంతం కావాలి. అప్పుడిక ఎక్కడికి వెళ్ళాలి అని వైరాగ్యం కలిగింది. అచ్చా, బనారస్కు వెళ్తాను అని అనుకున్నారు. ఇది శివబాబా ఆకర్షణ. వీరికి కూడా ఆకర్షణ కలిగించేవారు. ఇంతటి పెద్ద వ్యాపారం అంతటినీ వదిలి వెళ్లిపోయారు. బనారస్కు ఎందుకు వెళ్తున్నారు అన్నది పాపం వారికేం తెలుసు. అక్కడకు వెళ్లి తోటలో కూర్చున్నారు. అక్కడ చేతిలోకి పెన్సిల్ తీసుకుని గోడలపై చక్రాలు గీసేవాణ్ణి. బాబా ఏం చేయించేవారో ఏమీ తెలిసేది కాదు. రాత్రివేళ నిద్ర వచ్చేది. నేనెక్కడికో ఎగిరిపోయాను అని భావించేవాణ్ణి. మళ్లీ కిందకొచ్చేవాణ్ణి. ఏం జరుగుతుందో ఏమీ తెలిసేది కాదు. ప్రారంభంలో ఎన్ని సాక్షాత్కారాలు జరిగేవి. కుమార్తెలు కూర్చుని ధ్యానంలోకి వెళ్లిపోయేవారు. మీరు ఎంతో చూశారు. మేమేదైతే చూశామో దాన్ని మీరు చూడలేదు అని మీరంటారు. మళ్లీ చివర్లో కూడా బాబా ఎన్నో సాక్షాత్కారాలు చేయిస్తారు. ఎందుకంటే సమీపంగా వస్తూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, బాబా సందేశాన్ని వినిపించి అందరి దుఃఖాన్ని దూరం చేయాలి. అందరికీ సుఖం యొక్క దారిని తెలియచేయాలి. హద్దుల నుండి బయటకొచ్చి అనంతంలోకి వెళ్ళాలి. రెండవ పాయింట్, అంతిమంలో అన్ని సాక్షాత్కారాలు పొందేందుకు మరియు బాబా ప్రేమ పాలన తీసుకునేందుకు జ్ఞానయోగాలలో దృఢంగా అవ్వాలి. ఇతరుల గురించి చింతన చేయకుండా యోగ బలంతో మీ ఆయువును పెంచుకోవాలి. వరదానము: నిర్లక్ష్యం మరియు అటెన్షన్ యొక్క అభిమానాన్ని వదిలి తండ్రి సహాయానికి పాత్రులుగా అయ్యే సహజ పురుషార్థి భవ. చాలామంది పిల్లలు ధైర్యం పెట్టేందుకు బదులుగా నిర్లక్ష్యం కారణంగా అభిమానంలోకి వచ్చేస్తారు. అదెలా అంటే,
మేమైతే సదా పాత్రులమే. తండ్రి మాకు సహాయం చేయకపోతే ఇంకెవరికి చేస్తారు అన్న అభిమానంలోకి వచ్చేస్తారు. ఈ అభిమానం కారణంగా ధైర్యం అనే విధిని మర్చిపోతారు. మరికొంతమందిలో స్వయానికి అటెన్షన్ ఇచ్చుకునే అభిమానం కూడా ఉంటుంది. ఈ అభిమానం సహాయం నుండి వంచితం చేసేస్తుంది. మేమైతే చాలా యోగం చేసేశాము, జ్ఞానయోగి ఆత్మలుగా అయిపోయాము, సేవా రాజధాని తయారైపోయింది అని భావిస్తూ ఉంటారు. ఈ విధమైన అభిమానాన్ని వదిలి ధైర్యం ఆధారంగా సహాయానికి పాత్రులుగా అయినట్లయితే సహజ పురుషార్థులుగా అయిపోతారు. స్లోగన్: వ్యర్థం మరియు నెగటివ్ సంకల్పాలేవైతే నడుస్తాయో వాటిని పరివర్తన చేసి విశ్వ కళ్యాణ కార్యంలో పెట్టండి. ఓం శాంతి.